మారడుపల్లి సీటు కోసం చిర్రబైన వంశంలో పోటీ పెరిగిందా? బాబాయ్ అబ్బాయి అమ్మాయిల మధ్య రాజకీయం వేడెక్కిందా? ఇన్నాళ్ళు సోదరి సోదరుడు మధ్య ఉన్న పోటీలో ఇప్పుడు బాబాయ్ కూడా తెర మీదకి వచ్చేశారా? అబ్బాయి డివిజన్ లో సమస్యలు పరిష్కరిస్తామంటూ పరుగులు తీస్తున్నారు. అమ్మాయి ఎమ్మెల్యే మద్దతు నాకేనంటూ ధీమాగా ఉన్నారు. బాబాయ్ నేనొస్తున్నానంటూ ఇప్పుడు సిగ్నల్ ఇస్తున్నారు. ఒకే వంశంలో ముగ్గురుతో మరి సీటు దక్కేదెవరికి? అందరి ఆశ ఆ సీటు మీదే ఉంటే బరిలో నిలిచేదెవరు? పనిచేస్తున్న నాయకుడా? ఎమ్మెల్యేలు నమ్ముకున్న నాయకురాలా? వయసులో సీనియర్ గా ఉన్న బాబాయా? ముగ్గురు ఆ డివిజనే కావాలనుకుంటే ఎమ్మెల్యేకు తలపోటు తప్పదా? చాప కింద నీరులా ఎవరి బలంపై వారు ధీమాగా ఉన్న వేళ ప్రజానికం ఆదరించేది ఎవరిని? చిరమైన వంశంలో ఇప్పుడు అంతా కన్ఫ్యూజన్ నెలకొందా? ఆ కన్ఫ్యూజన్ కు శ్రీ గణేష్ ఎలా శుభం కార్డు వేస్తారు? వాచ్ ఫోకస్. బాబాయ్ అబ్బాయి అమ్మాయి ఓ సీటు కథ నేటి ప్రత్యేక కథనం మీ ఎస్ఐబి న్యూస్ తెలుగు ఛానల్లో. కంటోన్మెంట్ నియోజకవర్గంలో ఈ డివిజన్ సీటుకు బరువు ఎక్కువ. సామాన్యంగా అక్కడ గెలవాలంటే వాక్చాతుర్యంతో పాటు అందరితో పరిచయం ఉండి డబ్బులకు వెనకడకుండా అన్నిటికీ చానికిలై ఉండాలి. ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది ఆ సీట్ ఎవరిదనేది. అదే మారడుపల్లి డివిజన్ కార్పొరేటర్ సీట్. ప్రస్తుతం ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీ ఉండడంతో పార్టీ నుంచి సీటు కోరుకున్న వారి సంఖ్య భారీగానే పెరిగింది. అయితే ఒకే వంశంలో ముగ్గురు కూడా అదే సీటు కోరుకుంటుండగా ఇప్పుడు ముగ్గురులో ఎవరికి దక్కుతుంది అన్నది అందరినీ ఆలోచింపజేస్తున్న కథ. ప్రస్తుతం బాబాయ్ కూడా తెర మీదికి రావడంతో అబ్బాయి కంగారు పడుతుంటే చివరి క్షణంలో నాదేనంటూ అమ్మాయి కూడా ఆలోచనలో పడ్డారు. ఇక వారు ఎవరనేది చూద్దాం. ప్రస్తుతం డివిజన్ లో ఫుల్ ఫామ్ లో ఉండి డబ్బులకు వెనకాడకుండా పైసా పెట్టి పనులు చేస్తున్న నాయకుడు ఎవరంటే అది చిర్రమైన సంతోష్ యాదవ్ అని చెప్పాలి. ఎందుకంటే డివిజన్ కార్పొరేటర్ సీటు కోసం గత నాటి నుంచి సంతోష్ యాదవ్ కష్టపడుతుండగా ఈసారి ఎలాగైనా సీటు దక్కించుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగా మారడుపల్లి డివిజన్ లో సమస్య అనగానే నేనున్నానంటూ అక్కడ హాజరవుతూ సమస్యను సొంత నిధులు వెచ్చింతే మరీ పరిష్కరిస్తూ సేవా కార్యక్రమాలు అధికారులతో మంతనాలతో నేను సంతోష్ యాదవ్ను మీ సమస్యల పరిష్కారానికి నేనున్నానంటూ నియోజకవర్గంలో పరుగులు తీస్తున్నారు. ఇక ఇదే వరుసలో సీట్ ఆశిస్తున్న నాయకురాలు చిర్రబైన వైష్ణవి యాదవ్. కృష్ణ యాదవ్ అలియాస్ గొల్లకిట్టు కుమార్తె. పేరు చెప్పగానే అనుకోవచ్చు ఇదొక బ్రాండ్ కదా. మరి ఇక మళ్ళీ తన చెల్లికి సీట్ ఇప్పించుకొని గెలిపించుకున్న గొల్లకిట్టు ప్రస్తుతం ఈసారి తన కూతురు వైష్ణవి యాదవ్ ను రంగంలోకి దింపడానికి సిద్ధమయ్యారు. అందులో భాగంగా సేవా కార్యక్రమాలతో పాటు ఎమ్మెల్యే వెంట పలు కార్యక్రమాల్లో వైష్ణవి యాదవ్ పాల్గొంటుండగా ఇక ఎమ్మెల్యే పిలిస్తే చాలు అన్ని తానే పలు వ్యవహారాలు కూడా నడిపించేస్తున్నారు. మరి ఎమ్మెల్యే హామీ ఇచ్చారో లేక భరోసా ఇచ్చారో తెలియదు కానీ పండుగొస్తే బ్యానర్లతో అదరగొట్టేస్తుండగా ఇక ఈసారి బ్రాండ్ కే సీటు దక్కబోతుందన్న ధీమాలో ఉన్నారు. అయితే గతంలో ఇద్దరికి బాబాయిగా ఉన్న చిర్రబైన బద్రీనాథ్ యాదవ్ కూడా బరిలో ఉన్నారంటూ ప్రచారం సాగినా ఆయన సైలెంట్ కావడంతో ఇక తప్పుకున్నారు అనుకున్నారు. అయితే తాను తప్పుకోలేదు, ఇంకా బరిలోనే ఉన్నానంటూ పుట్టినరోజు వేడుకల వేదికగా పలువురికి తన మనసులో మాటను బద్రీనాథ్ యాదవ్ తెలియజేసినట్లుగా సమాచారం కాగా పార్టీ పెద్దలు తనను కరుణిస్తారంటూ ఆశ మీద ఉండడం విశేషం. డివిజన్ లో ఆయన సతీమణి గతంలో కార్పొరేటర్ గా పనిచేయగా ఈసారి తమకే అవకాశం వస్తుందన్న ధీమాతో ఆయన కూడా ఉండగా పైసా పెట్టి డివిజన్ లో పనులు చేయకపోయినా తన సీనియారిటీతో తనకే ముందు అవకాశం అంటూ ధీమాలో ఉన్నారు. బాబాయ్ అబ్బాయి అమ్మాయి వరుసకు వీరంతా బంధువులైనప్పటికీ ఇప్పుడు ముగ్గురులో ఇద్దరు మాత్రం ఫుల్ ఫామ్ లో ఉండగా ఓ నాయకుడు సమస్యల పరిష్కారం అంటూ తిరుగుతుంటే నాయకురాలు ఎమ్మెల్యే వెంట పర్యటనలో సిన్సియర్ గా చక్కర్లు కొడుతుండగా చివరిలో తెర మీదకి వచ్చిన బాబాయ్ కూడా ఈసారి నాకు ఛాన్స్ అంటూ తెర మీదకి రావడంతో చిర్రబైన వంశంలో మరి సీటు దక్కుతుందా? ఈ గొడవంతా ఎందుకని కొత్త వారికి అవకాశం ఇస్తారా అన్నది వేచి చూడాలి. 11 ఏళ్ల మోడీ పాలన, మల్కాజ్గిరి పార్లమెంట్లో ఏడాది కాలం ఈటల పాలన, రెండింటా కలగలిపి ఇక తమ పనితీరు ఇదంటూ తెలియజేయడానికి కాసాయి నేతలు సిద్ధమయ్యారా? దేశంలో కేంద్ర పాలన ఎలా ఉందని తెలియజేసేలా ఎగ్జిబిషన్, ఎంపిక ఈటల ఏడాదిలో చేసింది ఇది అని తెలియజెప్పేలా ప్రోగ్రెస్ రిపోర్ట్. ఇక బీజేపీ నేతలు తెలియజెప్పబోతున్నారా? వికసిత్ భారత్ కార్యక్రమానికి కంటోన్మెంట్ వేదికగా మారనుందా?
7 నియోజకవర్గాల ప్రజానికం దీవెనలు అందుకోవడానికి ఇదే ప్రాంతాన్ని ఎంచుకున్నారా? ఉదయం నుంచి సాయంత్రం వరకు సాగనున్న వేడుకలు జరిగేదెక్కడా? ఇంటింటికి వెళ్లి అందరికీ ఆహ్వానం పలుకుతారా? మల్కాజ్గిరి పార్లమెంట్ పరిధిలోని అందరికీ ఆహ్వానం పలకబోతున్నారా? ఈ వేడుక సాగబోతుందెక్కడా? వాచ్ ఫోకస్ ఈటల ప్రోగ్రెస్ రిపోర్ట్ త్వరలో. నేటి ప్రత్యేక కథనం మీ ఎస్సీపీ న్యూస్ తెలుగు ఛానల్లో. ఈటెల రాజేందర్ గారి నేతృత్వంలో ఈ ప్రాంతంలో జరిగినటువంటి పనులు ఈ రెండింటిని కూడా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకు తెలియజేయడం కోసం, ముఖ్యంగా ఎలైట్ పర్సన్స్కి అందరికి కూడా తెలియజెప్పాలనేటువంటి ఉద్దేశంతో ఒక ప్రోగ్రెస్ రిపోర్ట్ రూపంలో ఇవ్వడం కోసం మల్కాజ్గిరి పార్లమెంట్ ఎంపీగా భారీ మెజార్టీ విజయం సాధించిన ఈటెల రాజేందర్ ఏడాది కాలం పూర్తయిన సందర్భంగా 11 ఏళ్ల ప్రధాని పాలనలో జరిగిన అభివృద్ధిని తెలియజేస్తూ వేడుకలకు శ్రీకారం చుడుతున్నారు. అందులో భాగంగా బీజేపీ వ్యవస్థాపకుడు శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ బలిదాన్ దివస్ ను పురస్కరించుకొని వికసిత్ భారత్ విశేషాలను మల్కాజ్గిరి పార్లమెంట్ ప్రజానికంతో పంచుకోవడానికి ఈటెల రాజేందర్ సిద్ధమయ్యారు. ఈ వేడుకలను తాను పార్లమెంట్ పరిధిలో భారీ ఎత్తున నిర్వహించుకునేందుకు ఆలోచన చేయగా ఇక చివరికి కంటోన్మెంట్ ప్రాంతం అందరికీ అనువుగా ఉంటుందని డిసైడ్ అయ్యారు. అందులో భాగంగా ఈ రోజు ఇంత పెద్ద ఎత్తున నిర్వహించే వేడుకలను ఏ ఫంక్షన్ హాల్ అయితే బాగుంటుందని బానుక మల్లికార్జున్ ద్వారా ఆరా తీయగా ఇంపీరియల్ గార్డెన్ అన్నిటికంటే బెస్ట్ అన్నట్లుగా తేలడంతో ఇక అందుకు అంతా అంగీకారం తెలిపారు. అందులో చిక్కుముడు వచ్చి పడగా బోరా కమ్యూనిటీ కూడా అదే రోజున మరో వేడుక జరుపుతుండటంతో ఇక వికసిత్ భారత్ వేడుకలను జూన్ 22వ తేదీన నిర్వహించాలని నిర్ణయించారు. మేము 22వ తారీఖు ఈ నెల 22వ తారీఖు నాడే ఈ 11 సంవత్సరాల ఎగ్జిబిషన్ సంవత్సర కాలంలో మేము చేసినటువంటి పనులు ఇప్పటికిప్పుడు డెవలప్మెంట్ సంబంధించి కళ్ళ ముందు కనపడకపోయినా కూడా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల మీద వాళ్ళ విశ్వాసం ఉన్న లీడర్గా, నమ్మకమైనటువంటి లీడర్గా మేము చేసిన ఉద్యమాల పరంపర పరిష్కరించిన సమస్యల్ని కూడా మేము మా ప్రజానికానికి వివరించేటువంటి కార్యక్రమం ఉన్నది. బోర్డు నామినేటెడ్ సభ్యురాలు భానుక నర్మదా మల్లికార్జున్ దంపతుల సారథ్యంలో ఈ రోజు ఇంపీరియల్ గార్డెన్ ను ఎంపీ ఈటెల రాజేందర్ పరిశీలించారు. ఎంతో మంది శుభకార్యాలతో పాటు సమావేశాలను ఇక్కడే నిర్వహించారని, పార్కింగ్ కు మడ్ఫోర్డ్ దోబిగ్గట్ అనువుగా ఉంటుందని, ఎంతమంది వచ్చినా తిరిగి ఎటువంటి ఇబ్బంది లేకుండా వెళ్లిపోయేలా పరిస్థితులు ఉంటాయని భానుక తెలియజెప్పగా ఇక చివరికి ఇంపీరియల్ గార్డెన్ లోనే వేడుకలు నిర్వహించాలని డిసైడ్ అయ్యారు. తన విజయం కోసం కృషి చేసిన ప్రజానికంతో పాటు పార్టీ శ్రేణులను ప్రతి ఒక్కరిని ఆహ్వానించడం జరుగుతుందని, 11 ఏళ్లలో భారతదేశంలో ప్రధాని నరేంద్ర మోదీ పాలనలో జరిగిన అభివృద్ధితో పాటు ఏడాది కాలంలో తాను చేసిన అభివృద్ధిపై ప్రోగ్రెస్ రిపోర్ట్ తో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడం జరిగిందని, ఈ నెల 22వ తేదీన ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం వరకు వేడుకలు నిర్వహిస్తున్నామని, ప్రతి ఒక్కరూ వేడుకల్లో పాల్గొని విజయవంతం చేయాలంటూ ఎంపీ ఈటెల రాజేందర్ కోరారు. ఇంపీరియల్ గార్డెన్ లో జరిగిన సమావేశంలో మల్కాజ్గిరి పార్లమెంట్ సీనియర్ నాయకులతో పాటు కంటోన్మెంట్ నాయకులు నర్సింగ్రావు, మాచర్ల శ్రీనివాస్, బిఎన్ శ్రీనివాస్, విజయానంద్ తో పాటు వార్డు అధ్యక్షులు, సీనియర్ నాయకులు పాల్గొన్నారు. అన్ని నియోజకవర్గాల నాయకులతో ఒక కోఆర్డినేట్ చేసుకొని, కోఆర్డినేషన్ కమిటీ వేసుకొని, ఇక్కడేమో మా భానుక నర్మదా మల్లికార్జున్ గారు అది కంటోన్మెంట్ బోర్డు మెంబర్ ఉన్నారు కాబట్టి 7 నియోజకవర్గాల నుంచి వెళ్ళి జరిగిన అభివృద్ధి పనులు కావచ్చు, మాకు సపోర్ట్ చేసినటువంటి ప్రజలు కావచ్చు, వాళ్ళందరికీ కూడా మేము అప్రోచ్ అయ్యి డివిజన్ల వారీగా, నియోజకవర్గాల వారీగా వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమానికి ఆహ్వానించే ప్రయత్నం చేస్తాం. ఏడాది పాలనతో ఈటెల 11 ఏళ్ల పాలనలో మోడీ, కేంద్రంలో బీజేపీ పాలన ఇలా సాగిందంటూ వారు చేసిన అభివృద్ధితో పాటు ఎంపీగా ఈటెల చేసిన అభివృద్ధిని సైతం ఎగ్జిబిషన్ రూపంలో ప్రజానికి తెలియజేస్తుండగా అందుకోసం ఫంక్షన్ హాల్లో ప్రత్యేకంగా ఎగ్జిబిషన్ తో పాటు డిసిప్లేతో, నిజ దృశ్యాలతో భోజనాలు పెట్టి ఘనంగా వేడుకలు నిర్వహించనున్నారు. కంటోన్మెంట్ బోర్డు అధికారులు ప్రాపర్టీ ట్యాక్స్, నీటి బిల్లుల బకాయిలపై దృష్టి పెట్టారు. పెండింగ్లో ఉన్న బకాయిల పనుల లక్ష్యంగా ప్రత్యేక క్యాంపులను ఏర్పాటు చేస్తున్నారు. ఇటీవల 7వ వార్డులో ఏర్పాటు చేసిన క్యాంపుకు విశేష స్పందన రావడంతో కంటోన్మెంట్ 5వ వార్డులో క్యాంపు ఏర్పాటుకు బోర్డు అధికారులు సిద్ధమయ్యారు. ఈ నెల 18న మహేంద్ర హిల్స్ ధనలక్ష్మి సిజిహెచ్ కమ్యూనిటీ హాల్లో, 19న మహేంద్ర హిల్స్ పంప్ హౌస్, 20న విక్రంపురి కాలనీ కమ్యూనిటీ హాల్లో క్యాంపు ఏర్పాట్లు చేయనున్నట్లు బోర్డు అధికారులు ప్రకటన విడుదల చేశారు. వాటర్ బిల్స్, ప్రాపర్టీ ట్యాక్స్ బకాయిలను చెల్లించుకోవాలనుకునే వారికి మంచి అవకాశాన్ని కల్పించడం జరిగిందని 5వ వార్డుకు చెందిన ప్రజలు ఈ క్యాంపులను సద్వినియోగం చేసుకోవాలని బోర్డు అధికారులు సూచించారు. కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ నేడు నూతనంగా బాధ్యతలు చేపట్టిన ప్రజాప్రతినిధులను, అధికారులను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఇటీవలనే మంత్రివర్గంలో చోటు దక్కించుకున్న పశువర్ధక, క్రీడల, యువజన సర్వీసుల శాఖ మంత్రి వాకిటి శ్రీహరిని సెక్రటరియేట్లో సోమవారం ఎమ్మెల్యే శ్రీ గణేష్ కలిశారు. ఈ సందర్భంగా పుష్పగుచ్చాలు అందజేసి శాలువతో సత్కరించి శుభాకాంక్షలను ఎమ్మెల్యే శ్రీ గణేష్ తెలిపారు. కంటోన్మెంట్ నియోజకవర్గ అభివృద్ధి కొరకు పూర్తి సహాయ సహకారాలు అందించాలని మంత్రికి ఎమ్మెల్యే శ్రీ గణేష్ విజ్ఞప్తి చేశారు.
అనంతరం హైదరాబాద్ జిల్లా కలెక్టర్గా నూతనంగా బాధ్యతలు చేపట్టిన హరిచందనను ఎమ్మెల్యే శ్రీ గణేష్ సోమవారం కలిశారు. ఈ సందర్భంగా పుష్పగుచ్చాలు అందజేసి శుభాకాంక్షలను ఎమ్మెల్యే శ్రీ గణేష్ తెలిపారు. కంటోన్మెంట్ నియోజకవర్గంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పంపిణీతో పాటు అభివృద్ధి వరకు పూర్తి సహకారాలు అందిస్తానని శ్రీ గణేష్ కలెక్టర్కు హరిచందనకు విజ్ఞప్తి చేశారు. అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీ నాయకులంతా ఒకే వేదికపైన ఆసీనులయ్యారు. నగరంలోని అత్యంత ప్రసిద్ధిగాంచిన బల్కంపేట ఎల్లమ్మ దేవాలయంలో జరిగే అమ్మవారి కళ్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించేలా అధికార ప్రతిపక్ష నాయకులు ఒకే వేదికగా తమ సలహాలు సూచనలు తెలియజేశారు. లక్షలాది మంది భక్తులు అమ్మవారి కళ్యాణోత్సవంలో పాల్గొనడంతో ఎవరికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూసేలా ఏర్పాట్లపై అధికార యంత్రాంగం నిమగ్నమైంది. సనత్ నగర్ నియోజకవర్గం బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి కళ్యాణ మహోత్సవ వేడుకలు ఏర్పాట్లో అధికార యంత్రాంగం నిమగ్నమైంది. ప్రతి సంవత్సరం అత్యంత వైభవంగా బల్కంపేట అమ్మవారి కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహిస్తుంటారు. పెద్ద ఎత్తున అమ్మవారి కళ్యాణ మహోత్సవ వేడుకలో పాల్గొంటుంటారు. సనత్ నగర్ ఎమ్మెల్యేగా తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రతి సంవత్సరం దగ్గర ఉండి అమ్మవారి కళ్యాణ మహోత్సవ వేడుకలు నిర్వహిస్తుంటారు. గత సంవత్సరం తలసాని శ్రీనివాస్ యాదవ్ సోదరుడు శంకర్ యాదవ్ అస్తమించడంతో వేడుకలకు దూరంగా ఉన్నారు. సోమవారం ఆలయ ప్రాంగణంలో సమీక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశారు. స్థానిక ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్, నగర ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్, మేయర్ గద్వాల విజయలక్ష్మి, రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్, బీజేపీ కార్పొరేటర్ సర్లతో పాటు ఆలయ ట్రస్ట్ చైర్మన్ సాయిబాబా గౌడ్, పలు విభాగాల అధికారులు సమావేశంలో పాల్గొన్నారు. జూలై 1న జరిగే బల్కంపేట అమ్మవారి కళ్యాణ మహోత్సవంలో ఎటువంటి లోపాలు లేకుండా చూసేలా ఏర్పాట్లపై అధికారులకు పలు సలహాలు సూచనలు అందించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన అనంతరం అమ్మవారి కళ్యాణ మహోత్సవం నిర్వహణకు ప్రత్యేకంగా 10 లక్షల రూపాయలు కేటాయించడం జరుగుతుందని తలసాని శ్రీనివాస్ యాదవ్ గుర్తు చేశారు. జూలై 1న బల్కంపేట ప్రాంతం పండుగ వాతావరణాన్ని తలపించనుంది. లక్షలాది మంది భక్తులు అమ్మవారి కళ్యాణాన్ని వీక్షించేందుకు తరలి వస్తుంటారు. జోగిన్లు, శివసత్తులో ఆ ప్రాంతం కిక్కసిపోనుంది. పూజా కార్యక్రమంలో పాల్గొన్న వారికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లపై ప్రత్యేకంగా దేవాదాయ శాఖ అధికారులు దృష్టి సారించారు. 7 వయసుకు దగ్గరవుతున్న ఆ నాయకుడి ఫిట్నెస్ చూసి విద్యార్థులు ఆశ్చర్యానికి గురయ్యారు. యువతతో పోటీ పడుతూ బ్యాడ్మింటన్ ఆడుతూ ఆ విద్యా సంస్థల అధిపతి చేసిన సందడి అంతా ఇంత కాదు. బీజేపీ నాయకుడిగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అందించిన సందేశాన్ని విద్యార్థులకు తెలియజేశారు. ఆరోగ్యమే మహాభాగ్యం అన్న నినాదంతో పౌష్టిక ఆహార విశిష్టత తెలియజేస్తూ జంక్ ఫుడ్ వల్ల కలిగే అనర్థాలపై అవగాహన కల్పిస్తూ షుగర్ బోర్డు ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ఆరోగ్యంగా ఉండాలంటే ఫిట్నెస్ ఎంత ముఖ్యమో షుగర్లెస్ పౌష్టిక ఆహారం తీసుకోవడం వల్ల కలిగే లాభాలను తమ విద్యా సంస్థల్లో చదివే విద్యార్థులకు చిన్నతనం నుండే అవగాహన కల్పించేలా ప్రత్యేక కార్యక్రమంలో బీజేపీ ఎమ్మెల్సీ మల్క కుమరయ్య ఆకట్టుకున్నారు. 66 ఏండ్ల వయసులోనూ చలాకీగా సందడి చేసిన డిపిఎస్ విద్యా సంస్థల అధిపతి మల్క కుమరయ్య. ఈనాటి ప్రత్యేక కథనం మీ ఎస్బీ న్యూస్ తెలుగు ఛానల్. నేటి రోజుల్లో కార్పొరేట్ పాఠశాలలో విద్యార్థులకు చదువులు చెప్తూ ర్యాంకుల కొరకు పోటీ పడుతుండడం సహజంగా కనిపిస్తుంటుంది. చదువులతో పాటు విద్యార్థుల ఆరోగ్యం ఎంతో ముఖ్యమని, జంక్ ఫుడ్ వల్ల కలిగే అనర్థాలపై అవగాహన కల్పిస్తూ మహేంద్ర హిల్స్ లోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమం అటు విద్యార్థులను ఇటు వారి తల్లిదండ్రులను ఆలోచింపజేశారు. జంక్ ఫుడ్ వల్ల కలిగే అనర్థాలను విద్యార్థులు నాటక ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. పౌష్టికాహారం తీసుకుంటే ఎటువంటి రోగాల బారిన పడకుండా ఫిట్నెస్ గా ఉండే విధానంపై అవగాహన కల్పించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ కార్యక్రమంలో నేటి రోజుల్లో షుగర్ బారిన పడుతూ అనారోగ్యానికి గురవుతున్న పరిస్థితులపై ఆవేదన వ్యక్తం చేయడంతో షుగర్ పెరగడం వల్ల జరిగే అనర్థాలపై విద్యార్థుల్లో అవగాహన కల్పిస్తూ విద్యార్థులు తీసుకోవాల్సిన ఆహార పదార్థాలపై వైద్యులు చేపలు సూచనలు అందించే కార్యక్రమానికి ఢిల్లీ పబ్లిక్ స్కూల్ అధినేత మల్క కుమరయ్య శ్రీకారం చుట్టారు. బీజేపీ ఎమ్మెల్సీగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అందించిన సందేశాన్ని తెలియజేయడంతో పాటు విద్యా సంస్థల అధిపతిగా తమ విద్యార్థులు జంక్ ఫుడ్ కు అలవాటు పడకుండా ప్రోటీన్స్ తో కూడిన ఆహారాన్ని తీసుకునేలా చేసిన ప్రయత్నానికి మంచి స్పందన వచ్చింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా న్యూట్రిషన్ లైఫ్ టైమ్ కోచ్ విజయమాంగం, అర్జున్ అవార్డు గ్రహీత అనూప్ కుమార్లు పాల్గొని తమ సందేశాన్ని అందించారు. ఈ షుగర్ బోర్డ్ అనేది పిల్లలకు చిన్నప్పటి నుంచే మంచి హ్యాబిట్స్, అంటే మనం షుగర్ తక్కువ ఉన్నాయి ప్రోడక్ట్స్, అంటే జంక్ ఫుడ్స్ అవి తినకూడదు, మంచి హెల్తీ ఫుడ్స్, మిల్లెట్స్ ఆ విధంగా ఇప్పటి నుంచి తినడం అలవాటు చేసుకొని ఏదైతే మన ఫిట్ ఇండియా మూమెంట్లో భాగంగా షుగర్ బోర్డ్ అనేది ఒక సబ్జెక్ట్.
ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో షుగర్ బోర్డు ప్రచారాన్ని ప్రారంభించిన అనంతరం డిపిఎస్ ప్రాంగణంలో ప్రపంచ స్థాయి క్రీడా సౌకర్యాలు కల్పించేలా బ్యాడ్మింటన్ కోర్ట్, బాస్కెట్బాల్ కోర్ట్, స్కేటింగ్లను మల్క కొమరయ్య ప్రారంభించారు. తమ పాఠశాలలో చదివే విద్యార్థులు అన్ని రంగాలలో రాణించాలనే ఉద్దేశంతో క్రీడలపై అత్యధిక ప్రాధాన్యత కల్పించడం జరుగుతుందని మల్క కొమరయ్య వెల్లడించారు. ఫిట్నెస్ ఎంతో ముఖ్యమని, నేటి రోజుల్లో విద్యార్థులు సెల్ ఫోన్లకు ఎక్కువగా సమయాన్ని కేటాయిస్తున్నారని మల్క కొమరయ్య అన్నారు. తమ విద్యా సంస్థలో చదువుతున్న విద్యార్థులకు ఫిట్నెస్ ను అందించడమే లక్ష్యంగా టెన్నిస్, వాలీబాల్, స్కేటింగ్ తదితర కోర్టులను అందుబాటులోకి తీసుకురావడం జరిగిందన్నారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో భాగంగా మల్క కొమరయ్య 66 సంవత్సరాల వయసులోనూ పూర్తి ఫిట్నెస్ ను ప్రదర్శిస్తూ షటిల్ ఆడుతూ పోటీపడ్డారు. మరింత ఉత్సాహంగా షాట్స్ కొడుతూ తాను పూర్తి ఫిట్నెస్ గా ఉండడానికి కారణం వ్యాయామమేనని తెలియజేశారు. ఈ స్టూడెంట్స్ అందరూ హెల్త్ ఇంప్రూవ్ చేసుకోవడంలో, మళ్ళీ గేమ్ ఆడడంలో చాలా యూస్ఫుల్ అవుతూ ఉన్నారు. కాబట్టి ఢిల్లీ పబ్లిక్ స్కూల్ కానీ, పల్లవి స్కూల్స్ కానీ, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి కానీ, స్టేట్ గవర్నమెంట్ నుంచి కానీ స్పోర్ట్స్ యాక్టివిటీలో మా స్కూల్స్ అన్ని పార్టిసిపేట్ చేస్తున్నాయి. ప్రతి తెలంగాణ టీంలో ప్రజాప్రతినిధిగా బీజేపీ కార్యక్రమాలకు ముందుకెళ్తూ విద్యా సంస్థల అధిపతిగా తమ సంస్థలో చదువుతున్న విద్యార్థులు ఆరోగ్యంగా ఉండేలా ఆరోగ్య సూత్రాలు తెలియజేస్తూ, మరోవైపు క్రీడలను ప్రోత్సహించేలా, విద్యార్థుల్లో ఉన్న ప్రతిభను గుర్తించేలా మల్క కొమరయ్య చేస్తున్న ప్రయత్నానికి పలువురు నుంచి ప్రశంసలు దక్కాయి. పర్యావరణ పరిరక్షణ లక్ష్యంగా ఢిల్లీ పబ్లిక్ స్కూల్ క్యాంపస్ చుట్టూ అతిథులతో కలిసి మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షకుడిగా మల్క కొమరయ్య ఆల్ ఇన్ వన్ ప్రతిభతో ఆకట్టుకున్నారు. సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి సోమవారం సందర్శించారు. కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఆసుపత్రిలో సదుపాయాల గురించి అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రులను సందర్శిస్తూ మౌలిక సదుపాయాల కల్పనే లక్ష్యంగా ప్రజాప్రతినిధులు కృషి చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇచ్చిన పిలుపు మేరకు గాంధీ ఆసుపత్రిని సందర్శించడం జరిగిందని కిషన్ రెడ్డి అన్నారు. ఆసుపత్రి సిబ్బందితో కలిసి ఆసుపత్రిలో 2 గంటల పాటు కలియ తిరిగారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులను అందుతున్న చికిత్స వివరాలను అడిగి తెలుసుకుని మెరుగైన వైద్యం అందించాలని ఆసుపత్రి సూపరింటెండెంట్ కు సూచించారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆయుష్మాన్ భారత్ కార్డులో రిజిస్ట్రేషన్ చేయించుకుని వైద్య సౌకర్యాన్ని అందరూ ఉపయోగించుకోవాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సూచించారు. కరోనా సమయంలో గాంధీ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన ఆక్సిజన్ ప్లాంట్ ఎంతో ఉపయోగకరంగా ఉందని, కరోనా కేసులు పెరిగినప్పటికీ ఎదుర్కొనేంత సౌకర్యాలు గాంధీ ఆసుపత్రిలో ఉన్నాయని కిషన్ రెడ్డి అన్నారు. రానున్న రోజుల్లో గాంధీ ఆసుపత్రి అభివృద్ధి కొరకు ప్రత్యేకంగా నిధులు కేటాయించనున్నట్లు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వెల్లడించారు. ఆర్థిక వనరుల దృష్టి పెట్టుకొని అన్ని రకాల సౌకర్యాలు మెరుగుపరుచుకుంటూ పోవాల్సినటువంటి అవసరం ఉంది. ప్రధానంగా పేషెంట్స్ కానీ ఇతర చెప్పడం ఏంటంటే, నగరంలో ప్రఖ్యాతిగాంచిన మారేడుపల్లి న్యూ క్లబ్ ఫ్యామిలీ స్పోర్ట్స్ క్లబ్ లో జనరల్ బాడీ గోల్డెన్ జూబ్లీ వేడుకలు ఘనంగా జరిగాయి. స్పోర్ట్స్ క్లబ్ గా ప్రసిద్ధిగాంచిన మారేడుపల్లి న్యూ క్లబ్ నుండి పలువురు క్రీడాకారులు అంతర్జాతీయ స్థాయిలో రాణించగలిగారు. క్రమశిక్షణకు మారుపేరుగా కొనసాగుతూ మారేడుపల్లి న్యూ క్లబ్ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. క్లబ్ అధ్యక్షుడిగా నోముల ప్రకాష్, వైస్ ప్రెసిడెంట్ గా మహేందర్ రెడ్డి, ట్రెజరర్ గా మధుసూదన్తో పాటు పలువురు కొనసాగుతున్నారు. 50 వసంతాలను పూర్తి చేసుకున్న సందర్భంగా ఆదివారం రాత్రి జనరల్ బాడీ గోల్డెన్ జూబ్లీ సమావేశం జరిగింది. ఫాదర్స్ డేను పురస్కరించుకుని ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. గోల్డెన్ జూబ్లీ జనరల్ బాడీ సమావేశంలో భాగంగా కమిటీ సభ్యులను ఘనంగా సత్కరించారు. క్లబ్ అభివృద్ధి కొరకు కమిటీ సభ్యులు చేస్తున్న కృషిని అభినందించారు. బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు చొల్లేటి రమేష్ గోల్డెన్ జూబ్లీ జనరల్ బాడీ సమావేశంలో పాల్గొన్న కమిటీ సభ్యులను ఘనంగా సత్కరించారు. అధ్యక్షుడు నోముల ప్రకాష్ తో పాటు మహేందర్ రెడ్డి, మసూదన్లను శాల్వతో సత్కరించి శుభాకాంక్షలు చొల్లేటి రమేష్ తెలిపారు. ఏసీబీ విచారణకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను పిలవడంతో కేటీఆర్ కు సంఘీభావంగా బీఆర్ఎస్ నాయకులు పెద్ద ఎత్తున తెలంగాణ భవన్ కు చేరుకుని సంఘీభావం తెలిపారు. హరీష్ రావు పిలుపు మేరకు కంటోన్మెంట్ నియోజకవర్గం నుండి పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ నాయకులు తరలి వెళ్లారు. 5వ వార్డు బీఆర్ఎస్ అధ్యక్షుడు కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నాయకులు తరలి వెళ్లి కేటీఆర్ కు సంఘీభావాన్ని తెలిపారు. బీఆర్ఎస్ భవన్ లో మాజీ మంత్రి హరీష్ రావును కంటోన్మెంట్ ప్రాంతానికి చెందిన నాయకులు కలిశారు. పలువురు మాజీ మంత్రులను కలిసి కంటోన్మెంట్ లో బీఆర్ఎస్ పార్టీ రాజకీయ పరిస్థితిపై చర్చించారు. మోండా డివిజన్ బీఆర్ఎస్ మహిళా అధ్యక్షురాలు భవానీ, సీనియర్ నాయకురాలు రాపోలు మాధవితో పాటు పలువురు బీఆర్ఎస్ భవన్ కు వెళ్లిన వారిలో ఉన్నారు. కంటోన్మెంట్ నాయకులంతా తెలంగాణ భవన్ బాటపట్టారు. వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను ఏసీబీ అధికారులు విచారిస్తుండటంతో ఆయనకు సంఘీభావంగా బీఆర్ఎస్ శ్రేణులు తెలంగాణ భవన్ కు చేరుకున్నారు. కంటోన్మెంట్ 4వ వార్డుకు చెందిన ఏఎల్ ఆనంద్ గులాబీ షర్ట్ ధరించి అసలు సిసలైన గులాబీ నాయకుడిగా తన టీం సభ్యులతో కలిసి బీఆర్ఎస్ భవన్ కు తరలి వెళ్లారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఏఎల్ ఆనంద్, శత్రు, నల్లమోహన్, రోషన్, జోడీ బ్రదర్స్ తో పాటు పలువురు ఏఎల్ ఆనంద్ వెంట బీఆర్ఎస్ భవన్ కు వెళ్లిన వారిలో ఉన్నారు. డివిజన్ కమిటీలను ఏర్పాటు చేస్తూ వార్డుల వారీగా బీజేపీని బలోపేతం చేయడమే లక్ష్యంగా వార్డు అధ్యక్షులు ముందుకు సాగుతున్నారు.
మహంకాళి జిల్లా బీజేపీ అధ్యక్షుడు భరత్ గౌడ్ ఆదేశాల మేరకు 2వ వార్డు బీజేపీ అధ్యక్షులు మందల శ్రవణ్ ఆధ్వర్యంలో వార్డు నూతన కమిటీని ఏర్పాటు చేశారు. ఉపాధ్యక్షులుగా వై మల్లేష్, మహేష్, రేఖ, జనరల్ సెక్రటరీగా సత్యనారాయణ, శ్యామ్, సెక్రటరీలుగా వెంకటేష్, చంద్రకళ, స్వప్న, కోశాధికారిగా భానుచంద్రలను నియమించారు. ఈ సందర్భంగా నూతన కమిటీ సభ్యులకు మందల శ్రవణ్ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో సీనియర్ నాయకులు రామాంజనేయులు, ఓంకారం, మమత, లత, జై యాదవ్, సాయి, ప్రశాంత్, శివ, మధు, కిరణ్, వర్షాలతో పాటు పలువురు పాల్గొన్నారు. 11 సంవత్సరాల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసిన అభివృద్ధిని చాటి చెప్పడమే లక్ష్యంగా బీజేపీ నాయకులు పలు కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. 1వ వార్డులో బీజేపీ వార్డు అధ్యక్షులు జైపాల్ రాకేష్ ఆధ్వర్యంలో సంకల్ప సహకార సమావేశాన్ని ప్రధాన కార్యదర్శి సునీత నివాసం వద్ద నిర్వహించారు. వికసిత భారత విశిష్టతను తెలియజేస్తూ 2047 వరకు భారత్ సాధించే ఘనత తెలియజేస్తూ ప్రతిజ్ఞా కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 11 సంవత్సరాల్లో చేసిన అభివృద్ధి, సాధించిన విజయాలను తెలియజేసేలా ప్రతి ఇంటికి వెళ్లి అవగాహన కల్పించాలని కోరారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా 1వ వార్డు మోదీరాజు సంఘం అధ్యక్షుడు వేణుగోపాల్తో పాటు వార్డు బీజేపీ మాజీ అధ్యక్షులు శంకర్, జిల్లా కౌన్సిల్ సభ్యులు సంతోష్, గోవిల్ యాదవ్, కిషన్ యాదవ్, ఓంకార్ యాదవ్, ప్రదీప్ కుమార్, ఆనంద్ గౌడ్, మనోజ్ యాదవ్, శాంతిభాయ్, శివరాజ్, దత్తాత్రేయ, నామాజీ, తులసి, దమయంతితో పాటు పలువురు పాల్గొన్నారు. పాఠశాలలు ప్రారంభం కావడంతో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు పెద్దల నరసింహ ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు సహాయ సహకారాలు అందిస్తూ తోడుగా నిలుస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలలో మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేయడంతో పాటు సమస్యలను తెలుసుకుని పరిష్కరించేందుకు కృషి చేస్తున్నారు. వరల్డ్ ఎన్విరాన్మెంట్ డేను పురస్కరించుకుని 5వ వార్డు ప్రభుత్వ ప్రైమరీ స్కూల్లో పెయింటింగ్ పోటీలను నిర్వహించారు. ప్రతిభ కనబరుస్తూ స్కేటింగ్ పోటీల్లో సత్తా చాటిన విద్యార్థులకు పెద్దల నరసింహ బహుమతులను అందజేశారు. ప్రధానోపాధ్యాయురాలు సుజాత, సంస్థ ప్రతినిధి కృష్ణ, జ్యోతిలతో పాటు పలువురు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు బద్రీనాథ్ యాదవ్ జన్మదిన వేడుకలు గతంలో ఎన్నడూ లేని విధంగా సందడిగా నిర్వహించుకున్నారు. పార్టీలకు అతీతంగా నాయకులను ఆహ్వానించి విందు భోజనం ఏర్పాటు చేసి వారి అభినందనలను బద్రీనాథ్ యాదవ్ అందుకున్నారు. కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ ఆదివారం రాత్రి బద్రీనాథ్ యాదవ్ నివాసానికి వెళ్లి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా తనకు శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికి బద్రీనాథ్ యాదవ్ కృతజ్ఞతలు తెలిపారు. తనపై చూపిస్తున్న ఆదరణ ఎల్లవేళలా ఇలానే చూపించాలంటూ కోరారు. ఆ భగవంతుని సన్నిధికి వస్తే ఎంతో మందికి భక్తుల కోరికలను తన మంత్రోచ్చారణతో భగవంతునికి చేర్చే పూజారి అతను. ఎంతో మంది పుట్టినరోజులకు తన మంత్రోచ్చారణలతో పూజలు నిర్వహించి ఆ భగవంతుని ఆశీర్వచనం అందించిన ఆయన జన్మదిన వేడుకలను భక్తులు, ఆలయ కమిటీ సభ్యులు, పార్టీలకు అతీతంగా ప్రజాప్రతినిధులు ఘనంగా నిర్వహించారు. రెడ్ కార్పెట్ పరిచి మరీ ఘనస్వాగతం పలికి శాల్వతో సత్కరించి తలపై పగిడి పెట్టి సన్మానాలతో ముంచెత్తారు. మారేడుపల్లి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానం ప్రధానార్చకులు రాజేశ్వర శర్మ జన్మదిన వేడుకలను ఆలయ ధర్మకర్తలు అట్టహాసంగా నిర్వహించారు. తోటి అర్చకులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపి ఆశీర్వచనాలు తెలిపారు. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్ రేపాల వెంకటేశ్వర్లు, ధర్మకర్తలు నర్సింగ్, పరమేష్, శ్రీనివాస్, రామ్మోహన్, బాలరాజ్లతో పాటు అర్చకులు యుగంధర్, శ్రీవాత్సవ, మేనేజర్ శేఖర్లతో పాటు ఆలయ సిబ్బంది పాల్గొని రాజేశ్వర శర్మ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించి ఆయనపై ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు. కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ ఆదేశాలతో ఆయన అనుచర వర్గం వార్డులో పర్యటిస్తూ ప్రభుత్వ పాఠశాలలో నెలకొన్న సమస్యలను తెలుసుకుంటూ పరిష్కరించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. 2వ వార్డులో బోయిన్పల్లి మార్కెట్ యార్డ్ మాజీ డైరెక్టర్ కాంగ్రెస్ నాయకుడు ఎస్కే నయీం గన్బజార్లోని ప్రభుత్వ పాఠశాలను సందర్శించారు. స్థానికంగా నెలకొన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పాఠశాల ప్రాంగణంలో ఉన్న మైదానంలో మట్టి కుప్పలు పేరుకుపోవడంతో విద్యార్థులు ఆడుకోవడానికి ఇబ్బందిగా మారిందంటూ ఉపాధ్యాయులు ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ఎమ్మెల్యే శ్రీ గణేష్ సహకారంతో స్థానికంగా నెలకొన్న సమస్యలను పరిష్కరిస్తారని ఎస్కే నయీం హామీ ఇచ్చారు. మోదిన్ పాషా, షాహెద్ అలీ, యూసుఫ్ బాయ్, ఇమ్రాన్ ఖాన్ తో పాటు పలువురు ఎస్కే నయీం వెంట స్కూల్స్ ను సందర్శించిన వారిలో ఉన్నారు. అంతసేపు అందరితో సరదాగా ఉన్నాడు. అందరితో కలిసి భోజనం చేశాడు. ఇంటికి వెళ్లి నిద్రపోయే సమయానికి అతని ఆరోగ్యం క్షీణించింది. ఏం జరిగిందో అర్థం కాక ఆర్ఎంపీ వైద్యుడి వద్దకు తీసుకెళ్తే కాస్త ఎసిడిటీ అంటూ ఇంజెక్షన్ వేసి పంపించాడు. ఇంటికి చేరుకునేసరికి అతని ఆరోగ్యం మొత్తంగా క్షీణించగా మరణ ఆసుపత్రికి తరలించేసరికి ప్రాణాలు కోల్పోయాడొక జిమ్ కోచ్. ఆర్ఎంపీ వైద్యమే వికటించిందంటూ బంధువులు ఆగ్రహం వ్యక్తం చేస్తుండగా బిర్యానీ తిని ఎసిడిటీకి గురై తెలిసి తెలియని వైద్యంతో జిమ్ కోచ్ ప్రాణాలు తీశాడొక ఆర్ఎంపీ వైద్యుడు. కంటోన్మెంట్
కాలనీ రిసాల్ బజార్కు చెందిన జ్ఞానేశ్వర్ జిమ్ కోచ్గా పనిచేస్తున్నాడు. జిమ్ కోచ్గా అందరికీ ఆరోగ్య సూత్రాలు చెప్పే జ్ఞానేశ్వర్ రాత్రి సమయంలో మిత్రులతో కలిసి బిర్యానీ తిని ఇంటికొచ్చాడు. అనంతరం కొద్ది సమయంలో ఛాతీలో నొప్పి ఉందంటూ తన సోదరికి తెలపడంతో వెంటనే దగ్గరలోని వంశీ క్లినిక్ కు తీసుకెళ్లాడు. వెంటనే అతన్ని పరిశీలించి ఎసిడిటీ కారణంగా మంటలా ఉంటుందంటూ ఒక ఇంజెక్షన్ ఇచ్చాడు. కొద్ది సమయానికి తగ్గిపోతుందంటూ కొన్ని టాబ్లెట్లు ఇచ్చి ఇంటికి పంపేశాడు. ఇంటికి వచ్చిన తర్వాత అతని పరిస్థితి మారకపోగా మొత్తంగా స్పృహ కోల్పోవడంతో వెంటనే బంధువులు కంటోన్మెంట్ జనరల్ ఆసుపత్రికి తరలించారు. అతన్ని పరిశీలించిన వైద్యులు శ్వాస తీసుకోవడం చాలా ఇబ్బందిగా ఉందని, చాలా సీరియస్ కండిషన్ అంటూ తెలపడంతో పాటు మెరుగైన వైద్యం కావాలంటే పెద్ద ఆసుపత్రికి తీసుకెళ్లాలంటూ సూచించారు. దీంతో అక్కడి నుంచి వెంటనే మరో ఆసుపత్రికి తరలించే లోపే ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు ధృవీకరించారు. తమ సోదరి చావుకి ఆర్ఎంపీ వైద్యుడు ఇచ్చిన వైద్యమే అంటూ అతని సోదరి ఆరోపించగా వారిచ్చిన ఫిర్యాదు మేరకు బొల్లారం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఎసిడిటీ కారణంతో అతను ఇచ్చిన ఇంజెక్షన్ ఏమిటి, అతను చేసిన వైద్యం ఏమిటి అన్న విషయాలను బొల్లారం పోలీసులు దర్యాప్తు చేస్తుండగా జ్ఞానేశ్వర్ చావుకు కారణమైన వంశీ ఆర్ఎంపీని కఠినంగా శిక్షించాలంటూ మృతుడి బంధువులు ఆందోళన చేశారు. అందరికీ ఫిట్నెస్ సూత్రాలు చెప్పే జిమ్ కోచ్ చావుకు బిర్యానీ పెట్టిన కడుపు మంటతో పాటు తెలిసి తెలియని వైద్యంతో ఆర్ఎంపీ చేసిన ఇంజెక్షనే అన్న అనుమానాలు వినిపిస్తుండగా మరి వైద్యాధికారులు పోలీసులు ఏం చేయబోతున్నారో వేచి చూడాలి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి.